డాకర్ పుల్ ఉబెండు అని చెప్పి. దాని తర్వాత నేనేం చేశాను, ఆ రా ఇమేజ్ యూస్ చేసుకొని ఒక కంటైనర్ అయితే బిల్డ్ చేశాను యూజింగ్ డాకర్ రన్ అనే కమాండ్ ద్వారా. సో ఎప్పుడైతే ఆ డాకర్ రన్ కమాండ్ రన్ చేస్తానో ఆటోమేటిక్గా నేను ఆ కంటైనర్లోకి యాక్సెస్ అయిపోయి నేనేం చేశాను అక్కడ ఏపీటీ అప్డేట్, ఏపీటీ ఇన్స్టాల్ పైథాన్ 3 అనేది యూజ్ చేశాను. ఇక్కడ కూడా సేమ్, ఇక నేను చేస్తాను ఏపీటీ అప్డేట్, ఓకే, అండ్ దెన్ రన్ ఏపీటీ ఇన్స్టాల్ పైథాన్ 3. సో మీరు చూస్తే నేను ఇదే కమాండే ఇచ్చాను, కానీ ఇక్కడ నేను ఏం చేశానంటే జస్ట్ -y అనే పారామీటర్ ఇస్తాను. ఈ -y ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైనా ఏదైనా ఇన్స్టాల్ చేసినప్పుడు అది ఇన్స్టాల్ చేయాలని నాకు ఇంకొక ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎస్ నో అని చెప్పి. నేను ఇక్కడ -y ఇచ్చే దానివల్ల ఏమైపోతుందంటే నా ఇన్పుట్ కోసం వెయిట్ చేయకుండా డైరెక్ట్గా అదైతే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. ఓకేనా? సో ఓకే, ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావాలి, చిరంజీవి ఓకే ఇప్పుడు రన్ ఏపీటీ అప్డేట్ చేసాము, రన్ ఏపీటీ ఇన్స్టాల్ పైథాన్ 3 చేసాము, ఎందుకంటే మనం ఒక హాట్స్టార్ అప్లికేషన్ బిల్డ్ అయిపోతున్నాం డాకర్ ఫైల్ యూస్ చేసుకొని. ఫైన్, ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, నేను ఒక 1000 యూటిలిటీస్ని నేనైతే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే ఒక 1000 ఫైల్స్ని రన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రన్ అనే పారామీటర్ యూస్ చేసుకొని నేను ఫైల్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, రన్ mkdir నాని రన్ టచ్ చిరు. ఈ mkdir అనేది ఏం చేస్తుందంటే నాకు నా కంటైనర్ లోపల ఒక డైరెక్టరీ, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తూ నాని నేమ్తో. ఈ టచ్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే ఇది ఒక ఫైల్ని క్రియేట్ చేస్తూ నా కంటైనర్ లోపల చిరు అనే నేమ్తో. ఓకే, సో నా రన్ అనే పారామీటర్ ఫైల్స్ని క్రియేట్ చేయడానికి లేదంటే డైరెక్టరీస్ని క్రియేట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇష్యూ ప్రాబ్లమ్ స్టేట్మెంట్లోకి అయితే వద్దాం. ఇప్పుడు నా దగ్గర ఒక 1000 ఫైల్స్ని క్రియేట్ చేయాలంటే నేను రన్ mkdir నాని, రన్ mkdir నాని 1, నాని 2, నాని 3 అట్లా 100 ఫైల్స్ నేను క్రియేట్ చేయలేను కదా. సో అలా ఒకవేళ చేస్తే నాకు ఏమైపోతుంది, నాకు మొత్తం నా డాకర్ ఫైల్ మొత్తం రన్తోనే క్లియర్ అయిపోతుంది కదా. సో ఒకసారి ట్రై చేసి చూద్దాం. సో ఈ మెథడ్ వర్క్ అవుతుందా లేదా ఫస్ట్ టెస్ట్ చేద్దాం. సేవ్ చేస్తున్నాను, సేవ్ చేసి డాకర్ బిల్డ్, ఈసారి వర్షన్ 4 తీసుకుంటాను. సో వర్షన్ 4 తీసుకుంటే ఇక్కడ చూడండి నాకు ఏపీటీ అప్డేట్ అయితే అయిపోతుంది నా ఫైల్. అంటే ఒక ఉబెండు అనే ఇమేజ్ డౌన్లోడ్ అయ్యి ఆ ఇమేజ్ని ఒక కంటైనర్గా క్రియేట్ అయ్యి ఆ కంటైనర్ లోపల ఏపీటీ అప్డేట్ రన్ చేసింది. దాని తర్వాత ఆ కంటైనర్ లోపల ఏపీటీ ఇన్స్టాల్ పైథాన్ 3 అనేది రన్ చేస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా పైథాన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది ఇక్కడ. సో పైథాన్ ఇన్స్టాల్ అయిపోయాక ఒక కొత్త డైరెక్టరీ, ఆ కంటైనర్ లోపల ఒక కొత్త డైరెక్టరీ అయితే క్రియేట్ అయింది. కొత్త డైరెక్టరీ తర్వాత నెక్స్ట్ ఏముంది, ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే డాకర్ ఇమేజెస్ వెరిఫై చేద్దాం అసలు క్రియేట్ అయిందా లేదా అని. ఇక్కడ మనది ఏది, ఇక్కడ వర్షన్ 4. నేనేం చేస్తాను డాకర్ రన్ -it ఇమేజ్ ఐడి బ్యాష్